హలో వివర్స్, నా పేరు ఆదిత్య. నేను లీవాన్ ఇంటీరియర్స్ నుంచి విశాఖపట్నం. ఈ రోజున మనం ఫేమ్ హారిజన్లో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఫుల్ మోడ్యులర్ చేసామండి. ఇది ఎండాడ్లో ఉంది. మీకు ఫేమ్ హారిజన్ అని మనం మీ వెనకాల చూస్తున్నదైతే టీవీ యూనిట్ ఎలా ఉందో చూడొచ్చు. టీవీ యూనిట్ మనం పూజ కూడా కలిపి చేసాము. ఒకసారి ఎలా ఉందో చూద్దాం రండి. దీనికంతా కూడా మనం ప్లైవుడ్ యూజ్ చేసాము. ఇదంతా కూడా ప్లైవుడ్ యూజ్ చేసాం మనము. చూడొచ్చు, కంప్లీట్ మోడ్యులర్ చేసాం మనం. రాసును చూపిద్దాం ఒకసారి. ఓకే, అంటే ఏ మెటీరియల్ వాడి ఏంటనేది ఉంటుంది కదా, కొంచెం దగ్గరికి ఇట్లా ఒక్కొక్కసారి ఇట్లా జూమ్ వచ్చి ఇది ఎలా ఉంది మెటీరియల్ చూపించి మనం వెనక్కి వెళ్ళొచ్చు. ఓకే, కూడా మనం లామినేట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా కంప్లీట్ గా 1.5 mm లామినేట్ మనం అయితే యూజ్ చేసాము. ఇదంతా కూడా కంప్లీట్ ఫ్యాక్టరీ ఫినిష్. మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత మెజర్మెంట్ తీసుకొని దాన్ని మనం ఫ్యాక్టరీకి ఇస్తే వాళ్ళు ఏంటంటే మొత్తం మెటీరియల్ మొత్తం రెడీ చేసి మనకు పంపిస్తారు. సో మనం ఇక్కడ అసెంబ్లీ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని మాన్యువల్ గా కూడా చేసాము, అది ఎలా ఉంటుందో. సో ఇందాక మీకు చెప్పాను కదండి, మనం అంటే పూజా రూమ్ మనం పెట్టుకుంటానికి ఇక్కడ స్పేస్ లేదు. సో దానివల్ల మనం టీవీ యూనిట్ తోనే పూజ యూనిట్ కూడా చేయడం అయితే జరిగింది. చూడొచ్చు, మనం గ్లాస్ డోర్స్ అయితే మనం ఇవ్వడం జరిగింది. లోపల ఎలా ఉంది ఏంటి అనేది, అంటే డిజైన్ మన సిఎన్సి డిజైన్ అయితే చేసాం మనం. ఎలా ఉందో చూడొచ్చు ఒకసారి. సో అట్ ద సేమ్ టైం కింద దీనికి డ్రా కూడా ఇవ్వటం జరిగింది ప్రసాదం కౌంటర్కి. సో దీని లోపల వచ్చేటప్పటికి మనం ఏదైనా మనం యూజ్ చేసుకుంటే కంటే థింగ్స్ ఏమైనా మనం పెట్టుకోవడం కోసం, పూజా సామాన్లు అవి పెట్టుకోవడం కోసం అనేది మనం ఇక్కడ కింద అయితే దానికి ర్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే మనం లివింగ్ రూమ్ కి పార్టీషన్ అయితే చేయడం జరిగింది. ఇదంతా కూడా కంప్లీట్ గా కస్టమర్ సెలెక్షన్. సో ఎలా ఉంది అంటే లామినేట్స్ కానీ లేకపోతే డిజైన్ కూడా ఇదంతా కూడా కంప్లీట్ గా కస్టమర్ అయితే ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నది మీరు చూడొచ్చు. ఇదంతా కూడా మనం మాన్యువల్ గా చేసాము. ఇదైతే కనుక మనం మోడ్యులర్ లో చేయలేదండి. మోడ్యులర్ కి మాన్యువల్ కి చాలా వేరియేషన్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం అయితే కనుక చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నాము. చూడొచ్చు, అంటే ఇదంతా కూడా మనం ఫ్యాక్టరీ ఫినిష్ ఇదంతా కూడా ఫుల్ మోడ్యులర్. అంటే మనం ఇంతకు ముందు చేసినవన్నీ కూడా సెమీ మోడ్యులర్ చేసాము. ఇది వచ్చేటప్పుడు కూడా ఫుల్ మోడ్యులర్. మీరు లోపల చూడొచ్చు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఇది 2 డోర్స్ అయితే మనం ఇవ్వటం జరిగింది. ఇందులో డ్రాస్ అయితే ఇచ్చాం మనం కంప్లీట్ గా. ఒకసారి చూడొచ్చు మీరు, లోపలంతా కూడా కంప్లీట్ గా వైట్ అయితే మనం ఇవ్వటం జరిగింది. 2 డోర్స్ మనం డ్రా అయితే ఇవ్వటం జరిగింది. సో లోపలంతా కూడా మనం ఏదైతే లైనర్స్ ఉన్నాయో ఇవంతా కూడా ఫ్యాబ్రిక్ డిజైన్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. పైన ఉన్న ఈ టెక్స్చర్ కూడా మనకి మోస్ట్లీ ఈ సర్ఫేస్ చూడొచ్చు, చాలా బాగుంటుంది సర్ఫేస్ వచ్చేటప్పటికి. ఇదంతా కూడా టెక్స్చర్, ఇదంతా కూడా టెక్స్చర్ వస్తుంది, సాఫ్ట్ కాదు ఇది, అలానే మ్యాటీ కూడా కాదు, ఓన్లీ సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది, మీరు చూడొచ్చు. సో దీనికే మనం ఇక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల, అంటే డ్రెస్సింగ్ టేబుల్ ప్లేస్ లేకపోవడం వల్ల మనం మిర్రర్ దీనికే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మన ఫోల్డింగ్ ప్లాంక్ ఒకటి అయితే పెట్టామండి. అంటే కిడ్స్ రూమ్ లో, అంటే పిల్లలు చదువుకోవడం కోసం, వాళ్ళ కోసం, అంటే స్టడీ రూమ్ లో మనం ఏదైతే ఆ స్టడీ టేబుల్ తీసుకొచ్చి పర్మనెంట్ గా ఫిక్స్ చేసేస్తామో దానివల్ల స్పేస్ కొంచెం మనం యూటిలైజ్ చేసుకోలేము. ఇది అనుకుని హ్యాపీగా మనకి అవసరం లేనప్పుడు హ్యాపీగా మన కింద ఫోల్డింగ్ ఉంటుందండి. ఆ ఫోల్డింగ్ ప్లేస్ చేసుకొని మన కింద పెట్టేసుకుంటాము. మనకి ఈ స్పేస్ అంతా కూడా నార్మల్ గా మనం యూజ్ చేసుకోవచ్చు ఏదైతే ఈ ప్లేస్ ఉందో. ఒకవేళ మనం ఎప్పుడైతే స్టడీ టైంలో పిల్లలకు చెప్పాలి అనుకుంటున్నప్పుడు, వాళ్ళు చదువుకునే టైంలో మనం ఇట్లా లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. ఇది దగ్గరగా మనకి 30 kgs వరకు బేర్ చేస్తుందండి, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ లోకి వచ్చామండి. గెస్ట్ బెడ్రూమ్ లో చూడొచ్చు ద బ్యూటిఫుల్ ప్యాటర్న్ అయితే మనం ఇవ్వడం జరిగింది. సో కస్టమర్ ఏంటంటే మాకు ఓన్లీ లైట్ కలర్సే కావాలి సార్, ఓన్లీ హార్డ్ కలర్స్ వద్దు అన్నారు. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కలర్ అయితే ఇక్కడ మనకి మనం వార్డ్రోబ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం 3 డోర్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనం ఇక్కడ 3 డోర్స్ ఇచ్చాము. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇదంతా కూడా ఫుల్ మోడ్యులరే, సెమీ మోడ్యులర్ అయితే కాదు. బడ్జెట్ ఎంత అయింది అనేది మీకు లాస్ట్లో ఒకసారి మీకు ఈ వీడియో ఎండింగ్లో మీకు చెప్తాను, చూద్దాం కానీ. సో ఇవంతా కూడా ఫుల్ మోడ్యులర్. ఇదంతా కూడా కంప్లీట్గా మన ప్లైవుడ్ అయితే వాడటం జరిగింది. సో ఇదంతా కూడా కంప్లీట్ మోడ్యులర్. అంటే మనం ఫ్యాక్టరీకి ఇచ్చి తీసుకొస్తామని చెప్పాం కదా. సో ఇవన్నీ కూడా మనం ఫ్యాక్టరీకి ఇచ్చి తీసుకొచ్చినవి. సో చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది, వర్క్ అనేది, ఫినిషింగ్స్ కానీ అవి కానీ మీరు చూడొచ్చు. ఒకసారి ఇక్కడ మీకు ఫినిషింగ్ చూసినట్టయితే కనుక ఈ డోర్స్ కి మనం మాన్యువల్ గా చేస్తే ఇదే లామినేట్ మనకి కట్ చేసి సో బీడింగ్ లాగా ఇక్కడ పెడతారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి మనం నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ లాగా ఇక్కడ తయారైపోతుంది. సో ఎడ్జ్ బెండింగ్ ఉండడం వల్ల మనకి ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఏదైతే మనం నడుస్తున్నా సరే ఈ ఎడ్జ్ బెండింగ్స్ అనేవి మనకి ప్రొటెక్షన్ అనిపిస్తాయి. సో అది పీవీసీ ఎడ్జ్ బెండింగ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మనం పెస్ట్ నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికి ఆల్రెడీ మనం టర్నెట్ ప్రూఫ్ చేసాం కాబట్టి దీనికి వారంటీ ఉంటుంది ప్లైవుడ్కి. సో అది మీకు ఎంత ఉంది వారంటీ ఏంటి అనేది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ చూద్దాం రండి.
సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నానండి. మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఏదైతే నేను నిల్చున్న స్పేస్ ఉందో ఇది మనం కాట్ వేసే ప్లేస్ అండి. సో వాళ్ళకి ఓల్డ్ కాట్ ఉందంట. సో దానివల్ల ఏంటంటే మనం కాట్ అనేది మనం తయారు చేయలేదు. సో ఇది కాట్ వేసే ప్లేస్ మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులా కూడా మనకి షెల్ఫ్స్ రావడం అయితే జరిగింది. ఒకసారి చూడొచ్చు. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి. మీకు ఏదైతే ఇందాక టెక్స్చర్ ప్యాటర్న్ చెప్పానో సేమ్ టెక్స్చర్ ప్యాటర్న్ లోనే ఉంటుంది. ఇదంతా కూడా కంప్లీట్ గా ఫుల్ మోడ్యులర్. బాక్సెస్ అన్ని కూడా ఈ ప్యానల్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్టరీలో తయారవుతాయి. తీసుకొచ్చి ఇక్కడ బిగించడం అయితే జరుగుతుంది. ఇందులో మనం డ్రా ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే రెగ్యులర్ గా యూజ్ చేసుకునే థింగ్స్ ఏమైతే ఉన్నాయో సో అవన్నీ కూడా నేను డ్రాస్ లో యూజ్ చేసుకుంటా అనుకుంటుంది. హ్యాంగర్స్ అండ్ ఫోల్డింగ్ కోసం మనం ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్స్ కోసం ప్లాంక్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది చాలా పెద్ద యూనిట్ లా కనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే క్లయింట్ వాళ్ళు సీలింగ్ చేయించుకోలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి యూనిట్స్ చాలా టాప్ వరకు వచ్చేస్తుంది. అంటే దాదాపుగా 9.5 feet వరకు వచ్చేస్తుంది. 9 feet దగ్గర. సో దానివల్ల మనకి ఇంత లెంతీగా కనిపిస్తుంది అనమాట. చూడొచ్చు మీరు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి ఫినిషింగ్స్ లోపల. సో అటు పక్కన ఏదైతే డ్రాగా చేసామో ఇటువైపు కూడా సేమ్ మనం అలాగే చేయటం జరిగింది. ఒకసారి ఇంకో దాంట్లో చూద్దాం. సో మాస్టర్ బెడ్రూమ్ లో సేమ్ లామినేట్స్ మనం డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేయడం జరిగింది. ఒకసారి చూడొచ్చు ఎలా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ అనేది. ఈ లోపల వచ్చేటప్పటికి మనకి కాస్మెటిక్స్ అవి పెట్టుకోవడం కోసం అని చెప్పేసి మనం ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానిపైనే యాజ్ యూజువల్ మనం మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద కాస్మెటిక్స్ కోసం మనం డ్రాస్ అయితే ఇచ్చాము. సో సేమ్ ప్యాటర్న్ గా సేమ్ ఏదైతే లామినేట్ యూజ్ చేసామో వాటికి సో దాంతోనే డ్రెస్సింగ్ టేబుల్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం డైనింగ్ లో అయితే మనం కబోర్డ్ చేయడం అయితే జరిగింది. డైనింగ్ లో ఇదంతా కూడా మనం ప్రొఫైల్ డోర్స్ యూజ్ చేసామండి. బ్లాక్ అండ్ ప్రొఫైల్ డోర్స్ మనం యూజ్ చేసాం. చూడొచ్చు ప్రొఫైల్ లైట్స్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసాము. సో చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అని. సో ఇవి మనం ప్రొఫైల్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. పైన వచ్చేటప్పటికి కింద గ్రానైట్ మనం ఏదైతే చెర్రీ గ్రానైట్ మనం వేయటం జరిగింది. సో ఇక్కడ మనం ఏదైతే థింగ్స్ అవి పెట్టుకోవడం కోసం అనేది మనం ఇక్కడ ప్లాన్ చేసాము. సో ఓవరాల్గా వర్క్ ఎలా ఉందో చెప్పండి. మీకు బడ్జెట్ ఎంత ఏందో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నాము. సేమ్ ఫ్లాట్లో మనం ఏదైతే మళ్ళీ చెప్తున్నానో ఇది ఫేమ్ హారిజన్ ఎండాడ్లో చేసాం విశాఖపట్నం. ఒకసారి చూడొచ్చు ఇదంతా కూడా మనం కంప్లీట్గా ఇది కూడా మోడ్యులరీ చేసాము. కిందది కూడా సేమ్ బాక్స్ దానిపైన గ్రానైట్ కూడా మనమే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు లోపల ఎలా ఉంది ఏంటి అనేది మనం ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది లోపల. సో కలర్ వచ్చేటప్పటికి ఓన్లీ వైట్ ఒకటే మనం యూజ్ చేసాము. సింగిల్ కలరే యూజ్ చేసాము. సో మనం డ్రాస్ అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు స్టెయిన్లెస్ స్టీల్ ఎస్ఎస్ డ్రాస్ అయితే మనం ఇచ్చాము. సో బాటిల్ పుల్అవుట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. చూడొచ్చు అంటే స్పేస్ మిగిలిపోతే ఖాళీ స్పేస్ ని మనం యూటిలైజ్ చేసాం. ఈ గ్రానైట్ మాత్రం మనకి బిల్డర్ ఇచ్చున్నారు. మనం మిగతాదంతా కూడా కిచెన్ లో చేసింది. ఆ బాక్సెస్ కానీ ఆ స్పైస్ బాక్స్ కానీ ఇది కానీ ఏదైనా సరే మనం మోడ్యులర్ గానే చేసాము. బాక్సెస్ కానీ చేయటం జరిగింది. సో ఒకసారి చూడొచ్చు మీరు ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ కూడా మనం బాటిల్ పుల్అవుట్ ఇవ్వటం అయితే జరిగింది. సో దీని బడ్జెట్ ఎంత అయిందని చెప్తాను. సో మనం ఈ ఫ్లాట్కి అయిన బడ్జెట్ దాదాపుగా మనకి 7.5 lakhs వరకు అయితే అయిందండి. 7,50,000 అయింది ఈ ఫ్లాట్ వరకు. మనం అంతే కంప్లీట్గా మోడ్యులర్ చేసాం కాబట్టి మనకి ఆ బడ్జెట్ అయింది. సెమీ మోడ్యులర్లో మనం ఎంతకన్నా తక్కువ చేసాం ఒకసారి మీరు చూడొచ్చు. దీనికి ఖచ్చితంగా మనం వాడింది అయితే ప్లైవుడ్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. BWP అంటారండి, బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ కదా. సో అది మనం యూజ్ చేయడం అయితే జరిగింది. లామినేట్స్ కూడా కంప్లీట్గా మనం క్రిదా లేదంటే మనం క్రోమా లామినేట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి ఏదైతే సాఫ్ట్ క్లోజ్ యూజ్ చేసామో హింజెస్ వచ్చేప్పటికి మనకి ఎక్కువ వాడటం అయితే జరిగింది. సో బడ్జెట్ని బట్టి మనం ఏదైతే మనం అనుకుంటున్నామో సో అవన్నీ కూడా అంటే క్వాలిటీ వైజ్గా కానీ లేకపోతే ఏదైతే మనం అనుకుంటున్నామో హార్డ్వేర్ వైజ్గా కానీ లేకపోతే మెటీరియల్ వైజ్గా కూడా మారుతూ ఉంటుంది. దీనికన్నా మనం తక్కువగా కూడా చేయగలం, దీనికన్నా హైప్గా కూడా చేయగలం. బట్ ఈ బడ్జెట్లో మనం చేసింది వచ్చేటప్పటికి 7.5 lakhs మనం అయితే చేయడం జరిగింది. 3 bedroom ఫ్లాట్. ఇది ఫేమ్ హారిజన్ ఎండాడ.